సో రైసిఫ్ ఎలిమెంట్స్. సో రైసిఫ్ ఎలిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి మ్యాండేటరీగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది క్లాస్లో. మీకు ఒక షీట్ ఇస్తాను మీకు. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చెప్పాను కదా, డిస్కస్ చేశాం కదా, అక్కడ ఈ రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ అనే పాయింట్స్ గురించి చెప్పాను మీకు. రియలైజేషన్ ఫేస్ లో వస్తుందని చెప్పాను. ఓకే, సో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఈ రైస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో డబ్ల్యూ అంటే రిపోర్ట్స్ అనే ఉంది. 1 minute. సో రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాండేటరీగా క్వశ్చన్ అనేది రేట్ చేస్తారు. అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అనేది రావచ్చు. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఓకే, టుమారో కూడా క్లాస్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సండే అయినా సరే క్లాస్ ఉంటుంది, ఎందుకంటే డిలే అవుతుంది కదా. చూడండి, సో WRICF రైసిఫ్ ఎలిమెంట్స్, రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ అంటారు. డబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? వర్క్ ఫ్లో. ఆర్ అంటే రిపోర్ట్స్, ఐ అంటే ఇంటర్ఫేసెస్, సి అంటే కన్వర్షన్స్, ఈ అంటే ఎన్హాన్స్మెంట్, ఎఫ్ అంటే ఫార్మ్స్. ఇంటర్వ్యూలో రైసిఫ్ ఎలిమెంట్స్ లో వర్క్ చేశారా అని అడిగితే అట్లీస్ట్ ఒక 2 పాయింట్స్ లో వర్క్ చేశారని చెప్పాలి. 2 ఆబ్జెక్టివ్స్ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. 2 ఆబ్జెక్టివ్స్ లో వర్క్ చేశారని చెప్పాలి. ఓకేనా? మీనింగ్ ఆఫ్ రైసిఫ్. రైసిఫ్ అంటే మీనింగ్ ఆఫ్ వర్క్ ఫ్లో. 1 by 1 చూద్దాం. రైసిఫ్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఏముంది? డబ్ల్యూ అంటే ఏంటి? వర్క్ ఫ్లో అని అంటాం. వర్క్ ఫ్లో. డబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? వర్క్ ఫ్లో. మీనింగ్ ఆఫ్ వర్క్ ఫ్లో. If you want to do any type of activity, you need to take approval from your superiors. This is called workflow. So మీరు ఏ వర్క్ అయినా చేయండి, ఏ కాన్ఫిగరేషన్స్ అయినా చేయండి, మీరు ఏం చేయాలి? superiors నుంచి ప్రాపర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. If you want to do any type of activity, you need to take approval from your superiors. This is called workflow. Workflow is used for approval process. ఈ వర్క్ఫ్లో అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? అప్రూవల్ ప్రాసెస్ కి ఉపయోగపడుతుంది. Based on the client requirement, we will set up one approval process. This is called workflow. Based on the client requirement, client యొక్క బిజినెస్ నేచర్ ని బేస్ గా చేసుకుని ఈ వర్క్ఫ్లో అనేది డిఫైన్ చేస్తారు. యాక్చువల్లీ ఎబాపర్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని వర్క్ఫ్లో అనేది డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో SAP డెలివర్ సమ్ స్టాండర్డ్ వర్క్ఫ్లో ప్రోగ్రామ్స్. కొన్ని స్టాండర్డ్ గా ఉంటాయి. కస్టమైజ్ యువర్ ఓన్ ఇఫ్ స్టాండర్డ్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. కస్టమైజ్ యువర్ ఓన్ గా కూడా మనం కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎవాపర్ చేస్తారు. ఇఫ్ స్టాండర్డ్స్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్, క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయకపోతే కనుక ఓన్ గా కూడా కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, వర్క్ ఫ్లో ఎందుకు ఉపయోగిస్తారు? వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ ఇన్ FI. FI లో ఎందుకు ఉపయోగిస్తారు? ఎగ్జాంపుల్, ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? యాక్చువల్ గా
ఫస్ట్ ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ ని FB50 ట్రాన్సాక్షన్ కోడ్ లో డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్ యాజ్ వెల్ యాజ్ పారామీటర్స్ అన్ని ఇచ్చి ఎంట్రీ పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్ అన్ని ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. ఆయన పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన వెంటనే అది పోస్ట్ అవుతుందా? నో. సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఎబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి, సుపీరియర్స్ అనే వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ క్లియర్ గా ఉందనుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ కూడా అంతే. ఎగ్జాంపుల్ చూడండి, పోస్ట్ చేసిన వెంటనే పోస్ట్ అంటే డైరెక్ట్ గా పోస్ట్ అవ్వదండి. ఫస్ట్ పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత సుపీరియర్స్ అనేవాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా పోస్టింగ్ చేయకూడదు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డైరెక్ట్ గా పోస్ట్ చేయరు, పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అనేది సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు పోస్ట్ చేస్తారు. డైరెక్ట్ గా ఎండ్ యూజర్ కూడా చేయొచ్చు, బట్ మీకు అప్రూవల్ ఉండాలి. మీకు అప్రూవల్ ఉంటేనే మీరు చేయగలుగుతారు. బట్ పోస్ట్ చేయాల్సిన ప్లేస్ లో ఏమవుతుంది, పార్క్ చేస్తారు. ఫస్ట్ పార్క్ చేస్తారు, పోస్ట్ చేయరు. ఐఎమ్ సారీ, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం చేస్తారు, డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ కి నోటిఫికేషన్ గా వెళ్తుంది. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ చెక్ చేసి సుపీరియర్స్ అనేవాళ్ళు పోస్ట్ చేస్తారు. దీని వర్క్ ఫ్లో పర్పస్ ఈ వర్క్ ఫ్లో అనే దాంట్లో ఇటువంటి వాటికి ఉపయోగపడుతుంది. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్, ఎనీ టైప్ ఆఫ్ ఇన్వాయిస్ ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ ఏం చేస్తారు, పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు పోస్ట్ చేస్తారు. హోల్డ్ కూడా అంతే, సేమ్ అంతే, ఇట్లా ఉంటుంది అనమాట. తర్వాత చూడండి, ఇప్పుడు FI లో అయితే పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ వీటికి ఈ వర్క్ ఫ్లో అనేది ఉపయోగిస్తారు. అదే SD లో అనుకోండి, వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ సేల్స్ ఆర్డర్ ఇన్ SD. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏముంటది, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. అది SD కిందకి వెళ్తుంది. SD అంటారు, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. వర్క్ ఫ్లోస్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి, సేల్స్ ఆర్డర్ కి SD లో ఉపయోగిస్తారు. నెక్స్ట్, వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్చేజ్ ఆర్డర్ ఇన్ MM అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఈ వర్క్ ఫ్లో ఆప్షన్ అనేది ఉపయోగిస్తారు. For this all document process we need to take approval from top level management. సో ఎవరైనా అవ్వచ్చండి, ఏ డాక్యుమెంట్ అయినా అవ్వచ్చు. ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలంటే ముందుగా పార్క్ చేస్తాం, తర్వాత నోటిఫికేషన్ అనేది సుపీరియర్స్ కి వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి పోస్ట్ చేస్తారు. ఇదన్నమాట. క్లియరా? ఎగ్జాంపుల్ ఏం చెప్ప చూడండి. ఎగ్జాంపుల్, ఇన్ ది ఫైనాన్షియల్ టర్మినాలజీ పార్క్ డాక్యుమెంట్ ఈజ్ ఏ వర్క్ ఫ్లో. పార్క్ డాక్యుమెంట్ అనేది ఒక వర్క్ ఫ్లో అన్నమాట. బిఫోర్ గోయింగ్ టు అప్డేట్ ది డాక్యుమెంట్ ఇన్ టు బుక్స్ ఆఫ్ ది అకౌంట్, ఫస్ట్ we take the park document. బిఫోర్ గోయింగ్ టు అప్డేట్ ది డాక్యుమెంట్ ఇన్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేయబోయే ముందు ఫస్ట్ ఏం చేస్తాము, డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ తీసుకుంటాం. ఆఫ్టర్ గెటింగ్ ది అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ వీ కెన్ పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్. అది ఎండ్ యూజర్ అయినా పోస్ట్ చేయొచ్చు అప్రూవల్ ఉంటే, లేదంటే ఫైనల్ గా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు చెక్ చేసి, సుపీరియర్స్ చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ పార్క్ చేస్తారు, తర్వాత పోస్ట్ చేస్తారు. నెక్స్ట్, ఆన్ ది ఫైనాన్షియల్ టర్మినాలజీ హోల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ వర్క్ ఫ్లో. ఫైనాన్షియల్ టర్మినాలజీ ప్రకారం కూడా అంతే, హోల్ డాక్యుమెంట్ అనేది ఒక వర్క్ ఫ్లో. బిఫోర్ గోయింగ్ టు అప్డేట్ ది డాక్యుమెంట్స్ ఇన్ టు బుక్స్ ఆఫ్ ది అకౌంట్, ఫస్ట్ వీ నీడ్ టు టేక్ హోల్ డాక్యుమెంట్. ఫస్ట్ డాక్యుమెంట్ హోల్డ్ చేయాలి మనం, ఓకేనా? అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ రావాలి. ఆఫ్టర్ గెట్టింగ్ ది అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ వీ కెన్ పోస్ట్ ది హోల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. సో ఏదైనా ఒకటి, ఫస్ట్ పార్క్ చేయొచ్చు లేదంటే హోల్డ్ చేయొచ్చు. సుపీరియర్స్ చెక్ చేసి బ్యాక్ ఎండ్ లో ఎబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది సుపీరియర్స్ కి, వాళ్ళని చెక్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చూడండి, 1 to 5 lakhs ఉంది. 1 to 5 lakhs ఈజ్ హోల్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ వాల్యూ. 1 లక్ష నుండి 5 లక్షల వరకు హోల్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ వాల్యూ అనమాట. యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ సూపర్ యూజర్. 1 లక్ష నుండి 5 లక్షల వరకు అప్రూవల్ అనేది ఎవరికి రావాలి, ఎవరి దగ్గర నుండి తీసుకోవాలి అప్రూవల్ అనేది, సూపర్ యూజర్ నుండి అప్రూవల్ రావాలంట.
6 to 10 lakhs ఉంది. 6 to 10 lakhs is whole document invoice value. You need to take approval from core user. అంటే 6 నుండి 10 lakhs ఉంది. ఎవరి దగ్గర నుండి రావాలి అప్రూవల్ అనేది? కోర్ యూజర్ దగ్గర నుండి అప్రూవల్ రావాలి. మోర్ దాన్ 10 lakhs is whole document invoice value. You need to take approval from the మేనేజర్. మేనేజర్ దగ్గర నుండి రావాలి. సో ఇట్లా ఒక్కొక్క డాక్యుమెంట్ కి ఒక్కొక్కరి దగ్గర నుండి అప్రూవల్స్ అనేవి రావాలి. సో ఇదంతా ఎవరు చేస్తారు? బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో ఎవరికి ఏమేమి రావాలి అనేది కూడా ఈ వర్క్ ఫ్లోలో ఉన్నటువంటి వర్క్ ఫ్లో ద్వారా చేస్తారనమాట. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూ, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ they will be verified and they will give the approval for document posting. సో బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూని బేస్ గా చేసుకుని ఒక్కొక్క ఎంప్లాయీకి ఇంత డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి యాక్సెస్ అనేది ఇస్తారు. ఇదంతా కూడా వర్క్ ఫ్లో ద్వారా జరుగుతుంది అనమాట. అంటే ఒక సిస్టమాటిక్ గా ఉంటుంది సిస్టమ్ అంతా కూడా. అది క్లియర్ కదా? నెక్స్ట్ FBL3N తర్వాత వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో అంటే ఏంటో మీకు అర్థమైపోయింది. తర్వాత ఏంటి? రిపోర్ట్స్ అంటే FBL3N GL లైన్ ఐటమ్, FBL1N వెండర్ లైన్ ఐటమ్, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి? రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం ఇక్కడ. అలాగే as a FICO consultant we will work all types of end users. All type of end users తో కలిసి వర్క్ చేస్తాం. as a SAP FICO consultant we will work all type of end users తో కూడా కలిసి వర్క్ చేస్తాం. అంటే ఏ టీమ్ తో వర్క్ చేస్తాము? ఎసెట్ అకౌంటింగ్ వస్తుంది మీకు నెక్స్ట్ క్లాస్ లో. సో వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి. GL టీమ్ అంటే R2R అంటారు కదా, GL R2R. AP అంటే అకౌంట్ పేయబుల్, P2P అంటారు వీళ్ళని. AR అకౌంట్ రిసీబుల్, O2C ఆర్డర్ టు క్యాష్. ఇలా ఆల్ టైప్ ఆఫ్ ది టీమ్స్ తోటి కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయాల్సి ఉంటుంది. FBL1N FBL5N ఇవే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్. ఎక్కడ? యాక్చువల్ టీ కోడ్ చూడండి. టీ కోడ్ SAP1 టీ కోడ్ ఉందా పైన? ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ SAP1. ఇంకో టీ కోడ్ ఉంది, ఎవరు చెప్తారు? వన్ మోర్ టీ కోడ్ మిస్ అయింది. ఏంటది? F.1. F.1 రాంగ్ ఆన్సర్. మీరు చాలా దగ్గరగా ఉన్నారు ఆన్సర్ కి. F.01 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? SAP1 F.01 ఇవ్వండి, యాడ్ చేసుకోండి. సో SAP రిపోర్ట్స్ ఇవన్నీ కూడా F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆల్ ఎండ్ యూజర్స్ తో కలిసి వర్క్ చేస్తాం. SAP ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు? SAP1 ఆర్ F.1. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్. ఓకేనా? when the customer చూడండి, when the customer business requirement fulfill the all standard documents. When the customer business requirement fulfill the all standard documents. చూడు, కస్టమర్ అంటే ఎవరు ఇక్కడ? కస్టమర్ అంటే కస్టమర్స్ కాదండి ఈ పాయింట్ లో, క్లయింట్ అన్నమాట. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్ అంటే F.01 SAP1 రిపోర్ట్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. when the customer business requirement all fulfill. కరెక్టే ఉందా? చూడండి, కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా స్టాండర్డ్ రిపోర్ట్స్ లోనే ఫుల్ఫిల్ అవుతాయి. స్టాండర్డ్ పైనే ఫుల్ఫిల్ చేయాలి. SAP లో మనకి ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. SAP1 F.01 లో మనం ఫుల్ఫిల్ చేస్తాం. స్టాండర్డ్ రిపోర్ట్స్ తోనే ఫుల్ఫిల్ చేయాలి. ఒకసారి ఏమవుతాడు, కస్టమర్ అనేవాడు బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి మనకి సాటిస్ఫై అవ్వడు. అక్కడ చూడండి రాంగ్ ఉంది. when the customer business requirement cannot fulfill standard reports, cannot fulfill the standard reports.
కెనాట్ ఫుల్ఫిల్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్. చూడండి, అది మార్చండి. చూడండి, ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెన్ ది కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్ కెనాట్ ఫుల్ఫిల్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్. స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి మనం ఫుల్ఫిల్ చేయలేకపోయాం అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోతే వీ కెన్ సజెస్ట్ ది, మనం ఆల్మోస్ట్ స్టాండర్డ్ రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తాం. లాస్ట్ లో ఉంది పాయింట్, సారీ చూడండి. వెన్ ది క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ కెనాట్ ఫుల్ఫిల్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్, దట్ టైమ్ వీ కెన్ హెల్ప్, we can, sorry, ఇంత మారిపోయింది గవర్నమెంట్. when the client business requirement not fulfill the standard reports, that time with help of ABAP consultant we can create the customizing report. చూడండి, మనం స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి మనం ఫుల్ఫిల్ చేయలేకపోయామండి. చేయలేకపోతే ఏమవుతుంది, ABAP హెల్ప్ తీసుకుని మనము కస్టమైజింగ్ రిపోర్ట్స్ ని కూడా జనరేట్ చేయొచ్చు. కానీ క్లయింట్ కి 99% స్టాండర్డ్ రిపోర్ట్స్ నే సజెస్ట్ చేయాలి. ఎందువల్ల, వాడు అది కాదు ఇంకోటి ఇమ్మన్నాడు అనుకోండి, మళ్ళీ అదంతా ఎబాపర్తో కలిసి చేయించుకోవాలి, చాలా వర్క్ ఉంటుంది, అంత రిస్క్ వద్దు. కాబట్టి స్టాండర్డ్ రిపోర్ట్స్ లోనే ఫుల్ఫిల్ చేయించుకోవాలి. స్టాండర్డ్ రిపోర్ట్స్ నే సజెస్ట్ చేయాలి. లేదు, అసలు ఛాన్సే లేదు, స్టాండర్డ్ రిపోర్ట్స్ కాదు, మాకు ఇంకా చేంజెస్ కావాలంటే కనుక ఎబాపర్ హెల్ప్ తీసుకుని మనం ఏం చేయాలి, కస్టమైజ్డ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవాలి. అది పాయింట్. మీరు మార్చుకోండి, మీకు అర్థమైపోతే ఆ సెంటెన్సెస్ మార్చుకోండి. నెక్స్ట్, ఐడెంటి ఏంటి, ఇంటర్ఫేసెస్, ఇన్బాండ్ అవుట్బాండ్ పార్ట్ ఆఫ్ ది ఐడాక్స్. ఐడాక్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్బాండ్ అవుట్బాండ్ అంటే ఏపీపీ తర్వాత వస్తుంది యాక్చువల్ గా, అది మీకు సపరేట్ చెప్తాను. ఐడాక్స్ అంటారు, ఇది ఐడాక్స్, ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు. ఓకేనా? తర్వాత చూడండి, సి అంటే కన్వర్షన్స్. సి అంటే ఏంటి, కన్వర్షన్స్. కన్వర్షన్ మీన్స్ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. LSMW ఫర్ ఎగ్జాంపుల్, జిఎల్ మాస్టర్ డేటా అంతా కూడా మనం మాన్యువల్ గా క్రియేట్ చేసాం. ప్రాజెక్ట్ లోకి వెళ్తే జిఎల్ మాస్టర్ డేటా టీమ్ ఉంటుంది సపరేట్ గా. వీళ్ళు ఏం చేస్తారు, ఈ టీం వాళ్ళు ఏం చేస్తారు, జిఎల్ అకౌంట్స్ అన్ని వాళ్ళే చేస్తారు, LSMW ద్వారా చేస్తారు. ఇప్పుడు మనం 1000 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, మనకు ఒక 1 month 2 months 3 months టైం తీసుకోవచ్చు. అట్లా కాదు, LSMW ద్వారా 1 hour లో క్రియేట్ చేయొచ్చు. అంటే నాన్ ఎస్ఏపీలో ఎక్సెల్ ఫార్మేట్ లో ఫస్ట్ ప్రిపేర్ చేసి ఆ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఎస్ఏపీలోకి డంప్ చేసేయచ్చు. చాలా ఈజీ. 1 hour ఉంటుంది క్లాస్. LSMW మీకు వీడియో బేస్డ్ లెర్నింగ్ లో ఇచ్చాను, నేను మీకు ఆ వీడియో ఇస్తాను, అది చూసి చేయాలి మీరు తర్వాత. LSMW ఈసీసీలో LSMW ఉపయోగిస్తారు. ఈసీసీలో S/4HANAలో LSMW అంటే మీనింగ్ ఏంటి, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మైగ్రేట్ చేస్తారు. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్ అవన్నీ కూడా. అదే LTMC, S/4HANAలో LTMC ఉంటుంది. LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. టీ కోడ్ ఇది. LSMW అనేది ఒక టీ కోడ్. సో ఈ ప్రాసెస్ ద్వారా మనం నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయొచ్చు. ఇంటర్వ్యూ అడుగుతారు, రైసిఫ్ ఎలిమెంట్స్ లో మీకు నాలెడ్జ్ ఉందా? ఎస్ ఉంది. ఎందులో ఉంది? ఎగ్జాంపుల్ వర్క్ ఫ్లోలో ఉంది, అప్రూవల్స్ కోసం చేశాము. లేదంటే లేదంటే కన్వర్షన్ ప్రాజెక్ట్ లో వర్క్ చేశాను. కన్వర్షన్ ప్రాజెక్ట్ లో ఏం చేశారు, LSMW పైన వర్క్ చేశానని చెప్పొచ్చు. LSMW మీకు ఒక వీడియో ఇస్తాను చూడండి, నేను చెప్పిన క్లాసే, యూట్యూబ్ లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఆ వీడియో. 1 minute. ఆల్రెడీ పంపించారు సార్. ఇచ్చారా మీకు? చూడండి అయితే. LSMW నేను చెప్పాను మీకు ఇంతకుముందు క్లాస్, మనం చెప్పిన క్లాసే. వెండర్ మాస్టర్, జిఎల్ మాస్టర్ ఎలా అప్లోడ్ చేయాలి కంప్లీట్ గా చెప్పాను, అది చూసి చేయండి. ఓకే, LSMW కష్టమైనా చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా చాలా చోట్ల ఎలా ఉంటుందంటే కొన్ని క్లాసెస్ వాళ్ళు చెప్పి కొన్ని వీడియోస్ ఇచ్చేయమంటారు. మీకు ఆల్మోస్ట్ 95% నేనే చెప్తున్నాను. ఏమైనా కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉన్నాయి, అవి మీరు ఓన్గా చేయాలి. ఓకేనా? సో LSMW సేమ్ ప్రాసెస్, చాలా ఈజీగా ఉంది, తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పాను. LSMW గురించి కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఫస్ట్ మీకు LSMW నోట్స్ చెప్పాను ఆ వీడియోలో, అది చూడండి, అది చూసి నేర్చుకోండి. ఓకేనా? ఇంటర్వ్యూలో అడుగుతారు, ఆర్ యూ వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్ లో వర్క్ చేశారా అని అడుగుతారు. ఎస్, ఐ వర్క్డ్ రైసిప్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పచ్చు.
ఐ వర్క్ ఆన్ కన్వర్షన్ ప్రాజెక్ట్, ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ LSMW. ఇది చెప్పాలి. ఇక్కడ ఆన్సర్ కూడా ఉంది. క్లియరా? ఇక్కడ ఆన్సర్ కూడా ఉంది చూడండి. నెక్స్ట్ ఏముంది? రైసిఫ్ ఎలిమెంట్స్ అన్నీ చెప్పండి. ఒక 2 ఎలిమెంట్స్ లో వర్క్ చేశానని చెప్పండి. అన్నీ అవసరం లేదు, అన్నీ చెప్పొద్దండి. ఓకేనా? నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్. ఇది ఇంకోటి ఉంది కదా పైన, ఎన్హాన్స్మెంట్. చూడండి, ఎన్హాన్స్మెంట్ అనేది యాక్చువల్లీ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇట్ ఈస్ యూజర్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. యూజర్ అంటే ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ అనమాట, ప్రోగ్రామింగ్ సంబంధించింది. టోటల్ ప్రాజెక్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది అబాపర్ చూసుకుంటారు. ఇందులో ఉన్నామని చెప్పకండి. ఈ అంటే ఎన్హాన్స్మెంట్స్ లో చేసామని చెప్పండి. అబాపర్ చూసుకుంటారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏముంది చూడండి, ఫైనల్ గా డౌన్కి వెళ్ళండి. ఫార్మ్స్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, వెండర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, TDS ఫార్మ్స్, పర్చేజ్ ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్స్, వీటికి సంబంధించినవి అనమాట. ఫార్మ్స్ అంటే ఇవి అనమాట. సో ఇది యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందో, రైసిఫ్ అనేది రియలైజేషన్ ఫేస్ లో జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేశాం కదా, అక్కడ రియలైజేషన్ స్టేజ్ ఉంటుంది, అక్కడ చేస్తాం ఇదంతా కూడా. సో అన్నీ చెప్పకండి. ఓన్లీ ఒక 2 ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసామని చెప్పండి. ఇదంతా నేను చెప్పలేను సార్, ఇంత రిస్క్ నాకు ఎందుకు అనుకుంటే, మీకు ఒక షీట్ ఇచ్చాను. మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉందా? షీట్ ఉందా మీ దగ్గర? ఐఎమ్ సారీ. చాట్ బాక్స్ లో ఒక షీట్ ని చూడండి. ఇది చదవండి చాలు. ఇది చదివినా కూడా సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. ఇది మొత్తం చదవండి. One minute. ఓకే, ఇంతవరకు చదవండి చాలు, ఇంకేం అవసరం లేదు. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్. సో రేపు టుమారో కూడా క్లాస్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, మర్చిపోవద్దు. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఏం చెప్తాం సార్? నిన్న నాకు ఎర్రర్ వచ్చింది, అది చూపిమన్నారు క్లాస్ లో. చేద్దాం. 1 minute. ఓకే సార్. ఇన్పుట్ GST, అవుట్పుట్ GST కంప్లీట్ కదా. నెక్స్ట్ వన్ ఏమని చూద్దాం. రికరింగ్ ఎంట్రీస్ చేసామా మనం? రికరింగ్ ఎంట్రీస్ చేసామా? చేశాను సార్. సరే, నెక్స్ట్ క్లాస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారా? సెకండ్ కంపెనీ కోడ్ స్క్రీన్ షేరింగ్ ఎవరు పేరేంటి? మా పేరు గుర్తులేదు నాకు. రాజునా? రాజు సార్. రాజు గారు, సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారా మీరు? అంటే పోలో కాకుండా వేరేది నేను క్రియేట్ చేసుకున్నాను సార్, ప్రాక్టీస్ కోసం చేస్తాను. క్రియేట్ చేసి GL పోస్టింగ్ చేశారా? చేశాను సార్. ఓకే, రేపు క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేద్దాం. ఓకేనా? అంటే మీరు ఒక కంపెనీ కోడ్ నుండి 1 more కంపెనీ కోడ్కి ఎట్లా పోస్ట్ చేయాలి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది మన టార్గెట్. ఓకేనా? చూడండి ఎక్కడ ఉందో ఆ 2 కాన్సెప్ట్స్ చూడండి. సింపుల్ గా ఉంటాయి అన్ని కూడా, కష్టమేం కాదు. క్రాస్ కంపెనీ కోడ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, అదొకటి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ ఉంది చూడండి. ఈ 2 టాపిక్స్ మన టార్గెట్. ఓకేనా? క్రాస్ కంపెనీ కోడ్ అండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. ఓకే, క్లియర్ కదా? రైట్. ఎవరు ఫామ్ అయింది? రికార్డింగ్ ఆప్షన్ ఎవరికి వచ్చింది? నాకు సార్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను.